బాబాజీ జటాయువు సంపాతి ఉన్నారు. సంపాతి జటాయువు మరణానంతరం తర్పణాలు వదిలారు. కానీ మన సంస్కృతిలో మానవులే ఎక్కువ తర్పణాలు విని వదులుతారు. ఈ పక్షి జాతుల్లో కూడా ఈ తర్పణాలు వదిలే ఆచారం ఉన్నదా? అక్కడ పక్షిగానే మనం చూస్తున్నాం, కానీ వాడు ఎవరి కుమారుడు అనేది చూడలే. అనూరుడు కుమారుడు. ఈ అనూరుడు ఎవడు? కశ్యప ప్రజాపతి కుమారుడు. కారణజన్ములై ఆ ఆకారాలు ఎత్తి వచ్చారే కానీ మనువు నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం ప్రకారం చూసుకుంటే మా నవులు మనువు నుంచి వచ్చాం. ఆ పరంపరలోనే కశ్యపుడు వచ్చినా ఇంకోళ్ళు వచ్చినా కశ్యప ప్రజాపతికి పుట్టిన వాళ్ళే వీళ్ళు. అనూరుడు పుట్టాడు, ఆ అనూరుడు కుమారులు వీళ్ళు. కాబట్టి ఒక విధంగా మానవ రత్న సంబంధ లింకులు ఉన్నాయి. అక్కడ చెప్పదలుచుకున్నది రామాయణంలో వాల్మీకి మహర్షి, ఒక అన్న తన సోదరునికైనా కానీ చనిపోతే అంటే ఎవరినైనా గుర్తు చేసుకునే దానికి వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పేదానికి నువ్వు ఆ పేర్లు ఆ రోజు తలుచుకో అన్న పేరు మీద కనీసం ఆ రోజన్నా తర్పణమి. తర్వాత నెల నెల పిండదానాలు చేయకపోయినా పర్వాలేదు. సాంప్రదాయం ఏం చెప్తుంది? మీ ముగ్గురు జనరేషన్ పాత జనరేషన్ వాళ్ళను ప్రతి నెల తలుచుకునేదానికి పెట్టారు పిండ ప్రదానాలు. మనం ప్రతి నెల చేయలేక 11 నెలలు చేసి సాంవత్సరికంలో కలిపే దీనస్థితికి మనం వచ్చాం. వాల్మీకి చెప్పదలుచుకున్న ఉద్దేశం, పక్షులకే ఈ గుణం ఉన్నప్పుడు నీకెందుకు లేదురా మానవా అని చెప్పేదానికి ఆ కథలో ఆ మాట చెప్పాడు. ఒకవేళ జ్ఞానపరంగా చూస్తే కూడా వాళ్ళ సంతతి పూర్వీకులను చూస్తే వాళ్ళు మా నవ్వులే. వానరులు అంటే కోతి అంటున్నారే కానీ వాళ్ళ మున్న నరులు అది ఒక ఉత్కృష్ట జాతి. ఒకప్పుడు ఉండింది, అంతరించిపోయింది. పరిణామ క్రమంలో కొన్ని సచ్చినాయని ఇంగ్లీష్ వాడు అంటాడే, అట్లా మహత్తరమైన జాతి అది. వాళ్ళ మున్న నరులే అని మాట ఉంది అక్కడ. మరి వాళ్ళలో ఈ పిండ ప్రదానాలు, చావులు, బతుకులు, పూజలు అన్నీ ఉన్నాయి. అలాగనే ఈ పక్షి అని పేరుకు అంటున్నామే కానీ జటాయువు అంటే ఇక్కడ మనకు చెప్పేదంతా డేగా అని ఇక్కడ ఈ కాలం వాళ్ళు అంటారు. ఆ అమెరికన్ ఈగిల్ అంటారు, అదేమో పెద్ద పక్షి వాళ్ళకు కనపడుతున్నది అదొక్కటే. దాన్ని చూసి అంటున్నారు గరుత్మంతుడు వేరే, గరుడ పక్షి వేరే. అట్లాగనే సంపాతి ఈయన ఈ పక్షులు వేరే, మానవ లక్షణాలతో ఉన్నటువంటివి. చేతులకు బదులు రెక్కలైనటువంటి బలమైన ఆయుధాలు వాళ్ళకు ఉండేది.